లాస్ట్ ఇయర్ అయితే వినాయక చవితి రోజు బొమ్మనైతే పెట్టలేదు, కానీ ఈ ఇయర్ పెట్టాలి అని అనుకోకుండా అయితే దేవుడే మా జున్ను రూపంలో వచ్చి బొమ్మను పెట్టియాలి అని అనుకున్నాడట్టుంది మా ఇంట్లో. అందుకని ఈసారి అయితే పెట్టాము. చిన్నపిల్లలు దేవుడితోటి సమానం అంటారు కదా, అందుకనే ఈ రోజు మా ఇంట్లో దేవుడే వచ్చి పెట్టించాడట్టుంది. గణేష్ చతుర్థి కంటే ముందు మేము బయటకు వెళ్ళినప్పుడు అక్కడ వినాయకుడి బొమ్మలను చూసి మా జున్ను అప్పుడే కావాలని అడిగాడు. కానీ అప్పుడు మేము సరేలే నాన్న అప్పుడు చూద్దామని చెప్పాము. కానీ అనుకోకుండా అయితే మా జున్ను చేతే దేవుణ్ణి అయితే పెట్టించాము. స్వామికి నైవేద్యంగా అయితే పొంగులన్నము, పాల తాలికలు, గుగ్గిళ్ళు, కుడుములు, కేసరి నైవేద్యాలుగా పెట్టి దేవుడికి హారతి ఇచ్చేసి మా పిల్లలకు కూడా హారతి ఇచ్చాను. నేనైతే ఈ సంవత్సరం పూజ ఇలా సింపుల్ గా చేశాను. ఎంత చేసినా మనం చేసేది ఆ దేవుడికే కదా, చిన్నగా చేసినా పెద్దగా చేసినా ఎలా చేసినా కూడా ఆ దేవుడు తీసుకుంటాడు. మీ ఇంట్లో మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేశారు, అలాగే వీడియో నచ్చిందా? అలా అయితే మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక లైక్ కొట్టొచ్చు కదా. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.